హలో గణేష్, నీకు చెప్పిన పని కంప్లీట్ చేసావా? హలో హలో ఛా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు వాడి కాల్ ఎలా చేయాలి? అభి ఫోన్. రాహుల్ నుంచి మెసేజ్లేవో వచ్చినట్టున్నాయే. హాయ్ నందన, ఈరోజు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. అందుకే అభిని ఇంటి నుంచి బయటికి పంపించేయాల్సి వచ్చింది. తను చేసింది నాకు తప్పనిపించింది. అందుకే అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రాహుల్ ఒక పక్క అభిని అసహించుకుంటున్నాడు, మరో పక్క నందన రూపంలో ఉన్నది అభియే అని తెలియక సొంత విషయాలు కూడా చెప్పుకునే అంత అభిమానిస్తున్నాడు. పాపం, ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. ఈ సమస్యలన్నిటికీ కారణమైన వాళ్లే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. చెయ్యని తప్పుకి నన్ను నిందించి ఈ కుటుంబానికి నన్ను దూరం చేయకండి ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. రాహుల్, ఈ జ్యూస్ తాగు. వద్దమ్మా. ఆకలితో పడుకున్నంత మాత్రాన ఆలోచనలు తగ్గుతాయా? తగ్గడానికి బదులు ఇంకా పెరుగుతాయి. తాగు తాగు. అభి విషయం నిన్నొక పీడకలగా వెంటాడుతుందని నాకు తెలుసు. పీడకలల్ని ఎప్పటికప్పుడు వదిలేయాలి కాని వాటిని భుజాల మీద వేసుకుని తిరగకూడదు. ఏమోనమ్మా, నాకు ఏమీ అర్థం కావట్లేదు. తను చేసిన తప్పులకి తనకి శిక్ష విధిస్తున్నట్టు అనిపిస్తున్నా ఆలోచనలన్నీ నన్ను చుట్టుముట్టి తిరిగి నన్నే శిక్షిస్తున్నాయో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆ విషయానికొస్తే అభి విషయంలో నీకన్నా ఎక్కువ నేనే బాధపడాలి. ఎందుకంటే అభిని నేను నా కన్న కూతుర్లా చూసుకున్నాను. అభి మనకి ఇంత ద్రోహం చేస్తుందని అనుకోలేదు. చూడన్నా, చేదుగా ఉన్న గతానికి సమాధి కట్టేయాలి. అప్పుడే భవిష్యత్తు బావుంటుంది. అభి ఒక చేదు గతం. మనం మర్చిపోయి ముందుకు వెళ్ళాలి. అర్థమైందా? అమ్మా, అభి వ్యక్తిత్వం ఏంటో వాళ్ళమ్మ నాన్నలకి తెలీదు కదా. అయితే అభి మీదున్న ప్రేమతో వాళ్ళమ్మ నాన్న నన్ను అసహించుకుంటారా అనుకుంటా. అసహించుకోవడానికి అవకాశం ఉంది నాన్న. అలా అని దానికి మనం బాధ్యులం కాదు. ఏదో ఒక రోజు నిజానిజాలు వాళ్లే తెలుసుకుంటారు. చూడ్నాన్నా, నువ్విక్కడే ఉంటే ఈ ఆలోచనలతో దేని మీద కూడా శ్రద్ధ చూపించలేవు. 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు కదా. లేదమ్మా, నేనలా వెళ్తే సమస్యని చూసి పారిపోయినట్లవుతుంది. నేను ప్రతిఘటించాలనుకుంటున్నాను. నేను
నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సరే నాన్న, నీ ఇష్టం. ఉమ్. నువ్వు నన్ను ఎందుకు కలిసావో తెలీదు, ఎందుకు విడిపోయావో తెలీదు. కానీ నీ జ్ఞాపకంగా ఈ బొమ్మని నా దగ్గరే వదిలేశావు. ఈ బొమ్మ నాకు అప్పుడప్పుడు ఏం చెప్తుందో తెలుసా? నువ్వు మళ్ళీ నా జీవితంలోకి ఎదురవుతావేమోనని, నువ్వు నాకు మళ్ళీ జీవిత భాగస్వామివి అవుతావేమోనని. అభి, లేమ్మా, కాస్త జ్యూస్ తాగు. తాగమ్మా, తాగు. చాలు మావయ్య. అభి, చెప్పండి మావయ్య గారు. వేదవతి రాహుల్ చేసిన పని నాకు కూడా నచ్చలేదమ్మా. దానికి నువ్వెంత బాధపడ్డావో నాకు తెలుసు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, కానీ ఎవరైనా భయపడి చావాలనుకుంటారా? దీనికే ఆత్మహత్య చేసుకుని చావాలనుకోవడం తప్పు కదా? ఆత్మహత్య? నేనా? లేదు మావయ్య గారు. కష్టం వస్తే ఎదుర్కోవడం తెలుసు,